హాయ్ అండి, చూడండి వట్టి చేపలు అన్నీ వేయించుకున్నాను. తెల్లవాయలు, వట్టిమిరపకాయ, ఉప్పు రోట్లో దంచుతున్నాను. ఒకసారి చూడండి. తెల్లవాయి గడ్డ, అది తెల్లవాయి, చింతపండు అన్నీ వేయించి కారానికి దంచుతున్నాను. చేత్తో నలిచితే మంట అని రోట్లో వేసి తెల్లవాయి, ఉప్పు, కారం దంచి మెత్తగా దంచుకొని పక్కకు తోడేయాలి. దాన్ని చూడండి. నువ్వు అట్ట ఈ కారాలు చూడండి ఎలా దంచాను. కారం అంతా చూడి తోడేస్తున్నానంతా. చూడండి, పచ్చి ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు పచ్చి కోసి పక్కన పెట్టుకొని చింతపండు, తెల్లవాయి, ఉప్పు అన్నీ దంచాను. ఇప్పుడు అది మళ్ళీ దాన్ని ఏం చేస్తానో ఒకసారి చూచా ఉండండి. అలాగనే చూడండి, నీళ్ళు వేసి కారం అంతా నలుచుతున్నాను. కారం అంతా పతలాగా బాగా నలుచుకొని పచ్చి ఎర్రగడ్డలు దాంట్లోకి వేసేస్తాను. చూడండి అలాగని అలాగంతా కలిపేసాను. ఇప్పుడు చేపలు దేవి దాంట్లో వేయాలి. చూడండి అలాగని అలానే నీళ్ళు వేసాను జోరుగా. ఉప్పు తక్కువ ఉందని కొంచెం ఉప్పు వేసాను. అయ్యో, చేపలు కడుగుతున్నాను. చూడండి, ఆయన్ని అందరూ చూచండి. అలాగనే చేపలు ఎలా కడుగుతున్నానో చూడండి ఒకసారి. వట్టి చేపలు చూడండి, చేపలు వేసాను కారంలోకి. కళ్ళు మూసుకో. అన్నీ దేవి చేపలన్నీ కడిగి క్లీన్గా కారంలోకి వేసాను. చూడండి ఒకసారి మీరు కూడా. అంత కారం నలిచాను. ఒక చేప తీసుకొని 2 మాటలు చేప నోట్లో పెట్టుకొని తిన్నాను. చేప అంటే నాకు చాలా ఇష్టము. పొట్టి చేపల కారం నలుచుకొని అంతా పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇంకా సంగటి గెలకాలి కాబట్టి సంగటి కాడికి పోతాను. చూడండి అలాగనే. చూడండి, వట్టి చేపల కారం నలిచి పళ్ళెంలో ఆడబెట్టాను. చూడండి, మీలో ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ పెట్టండి. కారం నచ్చితే ఇప్పుడు సంగటి గెలుపుతున్నాను. చూడండి, అండి. చూడండి అలాగనే అందరూ చూస్తూ ఉండండి. సంగటి గెలుపుతున్నాను. చూడండి, సంగటి కూడా మీకు చూపిస్తున్నాను.
చూడండి, వట్టి చేపల కారం సంగటి రెండు రెడీ అయినాయి. చేపల కారము సంగటి మీలో ఎవరికి నచ్చిందో వాళ్ళు కామెంట్లు పెట్టండి. ప్లీజ్ అందరూ కామెంట్లు పెట్టండి.